హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఈరోజు నేను మీకు టేస్టీ పన్నీర్ కర్రీని అలాగే హెల్తీగా రుమాలి రోటీని కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పన్నీర్ కర్రీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది, అంత బాగుంటుంది దీని టేస్ట్. మీరు ఇక్కడ రుమాలి రోటీని చూసారు కదా, రుమాలిలాగా ఎంత చక్కగా పలచగా ఉందో అంతే మెత్తగా కూడా ఉంటాయి. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 కప్పులున్నర గోధుమ పిండిని తీసుకున్నాను. మామూలుగా అయితే రుమాలి రోటీకి మైదా పిండిని వాడతారు, నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేసుకుంటున్నాను. దానిలో కొంచెం సాల్ట్ వేసి గోధుమ పిండి సాల్ట్ 2 మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు ఇలా అర్థం కాకపోతే మన ఛానల్లో చపాతీ పిండిని సాఫ్ట్గా ఎలా కలుపుకోవాలో టిప్స్తో సహా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పిండి ముద్దకు పట్టించి ఒక 20 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల కాజు వేసుకున్నాను నేను ఇక్కడ. మీరు కాజు ప్లేస్లో గసగసాలైనా వేసుకోవచ్చు. తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. పన్నీర్ పీసెస్ అనేవి చూసారు కదా ఎంత చక్కగా సాఫ్ట్గా కట్ అవుతున్నాయో. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పన్నీర్ని ఈజీగా. మీకు ఈ పన్నీర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. తర్వాత అడుగు మందంగా ఉండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక వెడల్పాటి గిన్నెను కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బటరు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. బటరు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అలాగే క్రష్ చేసుకున్న కసూరి మేతి, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని సిమ్ ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని ఎక్కువసేపు వేయించితే అవి గట్టిగా అయిపోతాయి, మనం తినేటప్పుడు కూడా అంత టేస్ట్గా ఉండవు. తర్వాత అదే గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ బటర్ కొంచెం వేడైన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్టు, టేస్ట్కి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఒక మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అయిన తర్వాత అందులోకి కాజు టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కాజు టమాటో పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకుని మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని అందులోకి మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిపోయింది కదా. తర్వాత అందులోకి కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి కసూరి మేతి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్రేవీ థిక్నెస్ ఉంటే సరిపోతుంది, ఒకసారి మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. చల్లారిన తర్వాత అది ఇంకా థిక్గా అవుతుంది. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ సైజుకు తగ్గట్లుగా చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజు బాల్స్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ సైజు బాల్స్ నేను చేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ చేసుకోవాలి. నేను అవన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా తీసుకుని చిన్న పూరీల్లాగా వత్తుకోవాలి.
నేను పూరీల్ని మరీ పలచగా వత్తుకోవడం లేదు, కొంచెం మందంగానే వత్తుకోవాలి. అలా మందంగా మీకు ఎన్ని కావాలంటే అని మొత్తం అన్నీ ఒకే సైజులో ఉండేలాగా వత్తుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే నేను అన్నీ ఒకటే సైజులో వత్తుకున్నాను. అలా వత్తుకున్న తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ని నేను యూస్ చేస్తున్నాను. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక పూరీ వదిలిపెట్టి మిగతా అన్ని పూరీలకి కూడా బటర్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత పైనుండి పొడిపిండిని చల్లుకోవాలి. అలా పొడిపిండి జల్లిన తర్వాత ఒకదానిపైన ఒకటి ఉంచి బటర్ అప్లై చేయని పూరీని పైవైపు ఉంచి మిగతావన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి పేర్చుకోవాలి. మీరు ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిలో ఒకటి తీసుకుని రోటీస్ లాగా వత్తుకోవాలి. ఈ రోటీస్ వత్తుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం ప్రెషర్ పెట్టుకుంటూ ఇలా రోటీలాగా వత్తుకోవాలి. రోటీని కొంచెం మందంగానే వత్తుకోవాలి, లేదంటే లేయర్స్ పర్ఫెక్ట్గా రావు. ఈ మందంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. నేను ప్యాన్ ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ రోటీని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఆ రోటీని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తే పైన కలర్ అనేది కూడా చేంజ్ అయింది, అలాగే చిన్న చిన్నగా బబుల్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ రోటీని రెండవ వైపు తిప్పుకొని అట్ల కాడతో అంచుల వెంట గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే లేయర్స్ అనేవి ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటాయి. ఇలా అన్ని లేయర్స్ని కూడా బాగా కాల్చుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తే లేయర్ అనేది చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా సపరేట్ అయిపోయిందో. మీరు రోటీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే బటర్ అనేది ఎక్కువగా అప్లై చేసుకుంటే లేయర్స్ ఇలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇలా కాల్చుకున్న ఒక్కొక్క రుమాలి రోటీని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని రుమాలి రోటీస్ కూడా బాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క లేయర్ ఎంత ఈజీగా సపరేట్ అయిపోతున్నాయో. ఇలానే అన్ని రోటీస్ కూడా కాల్చుకోవాలి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే రోటీస్ని ఎలా చేసుకోవాలి, ఎలా కాల్చుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది. ఇలా కాల్చుకున్న రోటీస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రోటీస్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో. నేను ఇక్కడ పైన రోటీస్కి లైట్గా కొంచెం బటర్ అప్లై చేసుకున్నాను పైన. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ రోటీని నలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయో. ఎంతసేపు ఉన్నా సరే ఈ రోటీస్ అనేవి గట్టిగా అవ్వవు. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలాసేపటి వరకు మెత్తగా ఉంటాయి ఈ రుమాలి రోటీలు. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ పన్నీర్ కర్రీ, అలాగే దీనికి కాంబినేషన్గా రుమాలి రోటీసు, దానిలోకి కొన్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ రుమాలి రోటీ విత్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. రుమాలి రోటీ చూసారు కదా ఎంత పల్చగా పేపర్లా ఉందో. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రుమాలి రోటీస్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.